హైదరాబాద్ ఉప్పల్లో ఐటీ ఉద్యోగాల పేరిట ఓ కన్సల్టెన్సీ భారీ మోసం చేసింది. 80 మంది దగ్గర 2 కోట్లు వసూలు చేసి చేతులెత్తేసింది. ఇంజనీరింగ్ పూర్తయిన విద్యార్థులకు కెరియర్ రైట్ సొల్యూషన్ పేరుతో కడవల సత్యసాయి నాగరాజు అనే వ్యక్తి కన్సల్టెన్సీని ఏర్పాటు చేశాడు. ఐటీ జాబ్ పేరిట నిరుద్యోగుల్ని ఆకర్షించాడు. జాబ్ని బట్టి 2 నుంచి 3 లక్షల వరకు ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నాడు. డెఫ్టియా ఐటీ సొల్యూషన్ కంపెనీలో క్వెస్ట్ కార్ప్ లిమిటెడ్ నుంచి జాబ్ అపాయింట్మెంట్లు ఇచ్చాడు. అయితే జాబ్ ట్రైనింగ్ కోసం వెళ్లిన వారం రోజులకే డెఫ్టియా ఐటీ సొల్యూషన్ కంపెనీ చేతులెత్తేసింది. దీంతో తమకు న్యాయం చేయాలని బాధితులు పోలీసుల్ని ఆశ్రయించారు. అయితే నిన్న మేము క్వెస్ట్ కార్ప్ ఇక్కడ బ్రాంచ్ బేగంపేటలో ఉన్న కంపెనీకి వెళ్ళాము. అక్కడ దాదాపుగా 30 మంది వెళ్ళాము, ఎంప్లాయీస్ అందరము. అయితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేనేజ్మెంట్ మాట్లాడారు, వాళ్ళు ఏం అష్యూరెన్స్ ఇవ్వట్లేదు మాకు. వాళ్ళు మా కంపెనీ తరఫున ఇట్లాంటి ఫ్రాడ్స్ ఎప్పుడు జరగలేదు అని అంటున్నారు. కానీ అతను మేనేజ్మెంట్ అతను అంటున్నాడు కదా, మాకేం తెలియదు, దీంట్లో మరేం సంబంధం లేదు అనేది చెప్తున్నాడు. అయితే ఇట్లా ప్రాసెస్ ఉంటుంది బ్రో, క్వెస్ట్ కార్ప్ నుంచి నీకు ఆఫర్ లెటర్ ఇప్పిస్తాము, స్టార్టింగ్ 10,000 కట్టాలి అడ్వాన్స్, 10,000 కట్టినాక మళ్ళీ ఆఫర్ లెటర్ వచ్చినాక మిగతా అమౌంట్ కట్టాలన్నాడు. మొత్తం 2.5 లక్షలు చెప్పిండు. ఇదన్నీ నమ్మినాం. అంటే క్వెస్ట్ కార్ప్ అనేది ఎంఎన్సీ కంపెనీ, అందుకు అది చూసి నమ్మినాం. నమ్మి ఆఫర్ లెటర్ వచ్చింది, 6 lakh ప్యాకేజ్ కూడా ఇచ్చిండు. అంత బాగానే ఉంది కదా అనుకొని మేము దగ్గర నేను నా ఫ్రెండ్స్ ముగ్గురం కలిసి కట్టేసినాము. 2.5 లక్షలు కట్టినాము. వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చినారు, అంత బాగానే ఉంది. తర్వాత వారం ఇచ్చినారు, కరెక్ట్ వారం ఇచ్చినారు. తర్వాత సాటర్డే సండే వీక్ ఆఫ్ వచ్చింది, మేము కూడా ఏం పట్టించుకోలేదు. మండే రోజు క్లాస్ కాలేదు. మండే రోజు క్లాస్ అవుతలే అని మెయిల్ చేసినాం. 2 సార్లు మెయిల్ చేసినాం, ఏమైంది ల్యాప్టాప్ రాలేదు ఇంకా అది ఇది అని మెయిల్ చేసినాం. చూస్తే ఏం మెయిల్ రెస్పాన్స్ వస్తలే అని నెక్స్ట్ డే మేము ఉప్పల్ దగ్గరకు పోయినాం, ఐడి కార్డ్ ఇచ్చిన దగ్గరకు పోయినాం. కంపెనీకి పోతే కంపెనీ లేదు, మాకేం